సినిమా రంగానికి గ్లామర్ రావాలంటే గ్లామర్తో కనువిందు చేసే హీరోయిన్ కావాలి. సినిమా అందంగా కనిపించాలంటే అందమైన చిన్నది సినిమాలో కనిపించాలి. సినిమాలలో ఎంత పెద్ద హీరో ఉన్నా, ఎంత అద్భుతమైన కథ ఉన్నా, ఎంత పెద్ద డైరెక్టర్ డైరెక్ట్ చేసినా అందాల భామ తప్పనిసరి. మన టాలీవుడ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఎవరో ఒక లుక్ వేసి వద్దాం పదండి. టాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి గారి గురించి చెప్పుకోవాలి. ఈవిడ 2 తరాల అగ్ర హీరోలతో నటించారు. 1980లలో 1990లలో ఈమె హవాని చూపించారు. బాలీవుడ్లో కూడా ఊపు ఊపేశారు ఈవిడ. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్లతో కలిసి నటించి మెప్పించారు శ్రీదేవి గారు. ఎన్టీఆర్ అండ్ ఏఎన్ఆర్ గారితో అద్భుతమైన సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్, శ్రీదేవి కమర్షియల్ హిట్ పేరుగా నిలిచారు. కృష్ణ, శోభన్ బాబు గారులతో కూడా ఈమె తన అందం, అభినయంతో సినిమాల్లో ఆకట్టుకున్నారు. చిరంజీవితో జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఆమెను చూస్తే అతిలోక సుందరి కిందికి దిగి వచ్చిందా అనేంతలా కనిపించారు ఆమె. అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో, ఎంత గొప్ప సొగసురో యాడదాచినావురో అంటూ నాగార్జున స్టెప్పులేశారు ఆమె అందాన్ని చూసి. జామురాతిరి జాబిలమ్మ జోలపాడన అంటూ వెంకీ ఏకంగా జోలపాట పాడేశారు ఆమె అందానికి దాసోహం అయిపోయి. ఇక జయప్రద గారి గురించి చెప్పుకోవాలి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవిలతో 1980లలో టాలీవుడ్లో ఆమె హవాని చూపించారు. అందానికి సరైన నిర్వచనం ఆమె. తెలుగు స్త్రీ చీరకట్టులో ఎంత అందంగా ఉంటుంది అనే దానికి జయప్రద గారు కరెక్ట్ సూటబుల్ అని చెప్పొచ్చు. కమల్ హాసన్తో జయప్రద గారు కలిసి నటించిన సాగర సంగమం సినిమా ఎంతో అద్భుతంగా ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఇన్ టాలీవుడ్ జయప్రద గారు. తర్వాత తరంలో తన అందం, అభినయంతో ఆకట్టుకున్న తారామణి విజయశాంతి. అందరి అగ్రహీరోలతో నటించి మెప్పించారు ఈవిడ. ముఖ్యంగా బాలకృష్ణ, చిరంజీవులతో ఎక్కువగా నటించారు. ఒక చాకులాంటి అమ్మాయిలో అందం, అభినయం కలిస్తే ఆమె విజయశాంతి. పోలీస్ యూనిఫామ్లో రౌడీలను చితకొట్టాలన్న విజయశాంతినే, చీరకట్టులో చినుకుల పాటల్లో మెరవాలన్న విజయశాంతినే. ఆ తర్వాత ముసిముసి నవ్వుల మీన గురించి చెప్పుకోవాలి. ఈవిడ కూడా అందరి అగ్రహీరోలతో నటించారు. మైనపు అందం, నవ్వుల తేజం, బంగారు వర్ణం, మందారం మేఘం. వెంకటేష్ గారితో ఈమె జోడి అద్భుతం. చెంటి సినిమాలో 16 ఏళ్ల పడుచుగా దివి నుంచి భూమికి దిగి వచ్చిన తారకలా కనిపించారు మీనా గారు. ఆ తర్వాత పాలమీగడ అందంతో ఆకట్టుకున్న నటి, అందాల అభినయమణి నగ్మ గురించి చెప్పుకోవాలి. తెల్లటి వజ్రం, చెల్లటి పద్మం, అందాల నైవేద్యం, గంధాల గాజుబొమ్మ నగ్మ. ఈవిడ అందరి అగ్రహీరులతో నటించారు. నాగార్జునతో నటించిన సినిమాల్లో ఆమె అందం మరింత ఆకర్షణీయం. ఘరానా మొగుడు సినిమాల్లో కిర్రెగ్గా నటించారు. పండు 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 అనే పాటలో యాపిల్ పండులాగానే కనిపించారు నగ్మ గారు. ఇక ఇంద్రలోకంలోని రంభ కిందికి దిగి వచ్చి సినిమాల్లో నాట్యం చేసిందంటే ఆశ్చర్యం, కానీ అది నిజం. ఆ రంభనే మన హీరోయిన్ అనటంలో ఏ మాత్రం సంకోచం అవసరం లేదు. సిరి చందనపు చెక్క లాంటి బామ, నంది వర్ధనాల పక్క చేరవమ్మ అంటూ వెంకీ రంభని బాగానే వర్ణించారు. నిజమే కదా. చందనపు అందం, సుగంధ పరిమళాల సోయగం, పరిమళించే పర్వాల కోయిలల గానం, సౌందర్యానికే సౌందర్య రూపం రంభ. ఇక నేటి శివగామి, నాటి అభినేత్రి రమ్యకృష్ణ గారి గురించి చెప్పుకోవాలి. ఈవిడ కూడా అందరి అగ్రహీరోలతో ఆడిపడింది. అచ్చ తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా కరువు అయిపోయారు ఇప్పుడు. అచ్చ తెలుగు అమ్మాయిగా టాలీవుడ్ను ఊపేసిన సితారా రమ్యకృష్ణ. పర్ఫెక్ట్ ఫిజిక్తో అప్పట్లో ఒక టాప్ హీరోయిన్గా వెలుగొందారు రమ్యకృష్ణ. రమ్యమైన అందం ఆమె సొంతం, రసరమ్యమైన సోయగం ఆమె సొంతం. అందాల రాక్షసి, సుమ గంధాల పంచాక్షరి. అమ్మోరు తల్లిగా, నరసింహ సినిమాలో అందాల రాక్షసిగా ఆమె నటన నభూతో నా భవిష్యత్. ఇక అందానికి బ్రాండ్ అంబాసిడర్, సౌందర్యానికి మారు రూపం టాలీవుడ్ సౌందర్య రాశి సౌందర్య గారు. ఆమె అందంతో సంగీతం పుడుతుంది. ఆమె అందానికి చెట్లు చిగురిస్తాయి. ఆమెను చూస్తే ఆకలి తీరుతుంది. ఇవన్నీ భావాలు మనసులో పుట్టించే ఆమె అందం ఏ దేవుడు గీసిన చిత్రమో. ఈవిడ కూడా అందరూ అగ్రహీరోలతో నటించారు. జగపతి బాబు, వెంకటేష్లతో మంచి హిట్ పేరుగా నిలిచారు. నెక్స్ట్ సాక్షి శివానంద్. ఈమె పేరు గుర్తుందా? 1990లలోని కుర్రాలకు నిద్ర లేకుండా చేసిన తార ఈవిడ. అందాల సొగసరి, పంచామృతాల గడసరి, పల్లకిలో పావురమ, ఊహల పల్లకిలో పాల మధురిమ. అందం అందం అందం. ఈమె గురించి చెప్పాలంటే ఈ పదం చాలు. ఈవిడ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ ఇంకా కొందరు హీరోలతో ఆడిపడారు. గ్లామర్ క్వీన్ అంటే కరెక్ట్ సరిపోయేది ఈవిడకే. నడుము వంపుల సుందరి, వాలుకన్నుల చిన్నది, వయ్యారి వాసంతి సిమ్రాన్. నడుమంటే ఇలాగే ఉండాలి అనేవారు అప్పట్లో ఈమె అందాన్ని చూసి. బ్రహ్మ సృష్టించిన ఆమె అందం
రవివర్మ గీసిన ఆమె ముఖ చిత్రం. ప్రకృతిలోని ఎన్నో అందాలు ఆమెలోనే ఉన్నాయి. ఈవిడ కూడా అందరి అగ్రహీరోలతో నటించి మెప్పించారు. కట్టు బొట్టు కటౌట్ అదుర్స్. ఇక సిమ్రాన్ గారికి రీప్లేస్మెంట్గా వచ్చిన చిట్టినడుము సితారా, అందాల తార ఇలియానా. ఈమె అందం గురించి చెప్పాలంటే కవులు దిగి రావాలి. బ్రహ్మకే అంతుపట్టని ఆమె బొమ్మ, దిమ్మ తిరిగే సోయగాల కనుబొమ్మ. పోకిరి సినిమాలో ఆమె అందం చూసి మహేష్ బాబు సైతం కవిగా మారి దేవదేవుడా అనే పాట పాడాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు. ఎవరిని చూస్తే దిమ్మ తిరిగి మతులు పోతాయో ఆమె ఇలియానా. అందం చరణం దచ్చామి, పుష్పం గంధం సమర్పయామి. ఆమెను చూస్తే ఇలా అనాలనిపిస్తుంది. ఆమె శ్రియ శరణ్. తొలకరి చినుకుల స్పర్శ, కలకల గలగల పాటల వర్ష, కనుల విందుకు విందు, మంచు బిందువుల బిందు, చల్లటి సాయంత్రపు సాగరం, అల్లరి కన్నుల మందారం. ఆమె అందంతో టాలీవుడ్ ప్రేక్షకులని ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఏం మాయ చేశావో ఏమో కానీ టాలీవుడ్ని మంత్రముగ్ధులని చేశావు అని ఇండస్ట్రీ వాపోతుంది ఆమె గురించి చెప్పుకొని. ఆమె అనంత అందాల సమంత. ఊపిరినిచ్చే అందం, ఊపిరి తీసే అందం, ప్రాణం పోసే సౌందర్యం, ప్రాణం తీసే సోయగం. ఆమె కోసం ఎన్నో ప్రాణాలు విలవిలలాడుతూ ఉంటాయి. మగధీరుడి మిత్రవింద, అలకల అలకనంద, కాజు మిఠాయి కాజల్ అగర్వాల్ గురించి చెప్పుకోవాలి. తేనె జల్లుల తామరాకు, చిరుజల్లుల చిగురుటాకు, కల్పవల్లుల కామాక్షి, చిలుక పలుకుల జలజాక్షి. ఈమె యువతరం హీరోలు అందరితో నటించారు. ఇక మిల్కీ బ్యూటీ అందం తమన్నా గురించి చెప్పుకోవాలి. పాల మిగడల అందం, పాల పుంతల చందం, కాంతివంతపు నక్షత్రం, చంద్రబింబపు చందనం. యువతరం హీరోల అందరితో నటించి యువతరాన్ని ఉర్రు తొలగించిన అందం తమన్నా. అందాల జాబిల్లి నయనతార గురించి చెప్పుకోవాలి. నయనాల నయగార, తారల సితార. నయనతార గారు అగ్ర హీరోలు అందరితో నటించారు. యువ హీరోల్లో ప్రభాస్, ఎన్టీఆర్, రాణాలతో కూడా నటించారు. ఇక అసలైన అందం దేవసేన. సిసలైన ఆనందం ఆమెనా అన్నంత అందంతో ఆకట్టుకున్న 6 అడుగుల శిల్పం అనుష్క. బాహుబలి సినిమాలో దేవసేనగా పాత్రలో ఒదిగిపోయారు ఈవిడ. ఆనందాల అరుంధతి, పాలరాతి పంచాక్షరి. ఏ పాత్రనైనా అలవోకగా అనుకరించగల యువతి అనుష్క. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.